ఓవైపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురిపెట్టింది. శాసన మండలిలో బలం పెంచుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్తో కాంగ్రెస్ ముఖ్య నేతలు సంప్రదింపులు జరిపారు. పార్టీలో చేరాలని కోరినట్లు తెలుస్తోంది. కానీ పార్టీ మార్పు విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ విఠల్ చెప్పారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ శాసన మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది. దీంతో పలు కీలక బిల్లుల ఆమోదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డంకిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా అందులో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ పక్షాన 31 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇటీవల పలువురు ఎమ్మెల్సీలు పార్టీలు మారడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య బలం 26కు పడిపోయింది. ఈ క్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలంతో తేలికగా నెగ్గుతుంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ పెద్దల సభలో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు వలసలను ప్రోత్సహిస్తుంది. బీఆర్ఎస్ నుంచి 14 మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే మండలిలో తమ సంఖ్యాబలం 20 దాటుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యూహాన్ని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే కాంగ్రెస్ అమలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని ప్రచారం జరుగుతోంది.